హాయ్, అందరికి నమస్కారం. ఈరోజు నుంచి మన ఛానల్లో ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ డైలీ వస్తుంది. సీరియల్లో ఏం జరుగుతుంది, మళ్ళీ సీరియల్లో ఏం జరుగుతుంది అనేసి మనం ఫుల్గా ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. నా ఛానల్లో ఉన్న కొత్తగా చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను నాకు చాలా బూస్టప్ వచ్చి నేను ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని సీరియల్స్ మీకు రివ్యూ చేస్తూ ఉంటాను. రివ్యూ సీరియల్ చాలా తక్కువ మంది చేస్తాను, అందుకోసమే నేను మీకు ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరో సీరియల్ మాత్రము మనుషులు మాత్రం చాలా బాగుంటారప్ప. అసలు ఇల్లు అయితే నాకు భలే నచ్చింది. ఇల్లు పెద్ద ఇల్లు, అసలు బ్రహ్మముడి అనుకున్నా కానీ బ్రహ్మముడి సీరియల్కి మించిన ఇల్లుగా ఉంది. అసలు టెండర్లు, అసలు మేనత్త వల్ల ప్రాబ్లమ్స్, మేనత్త వాళ్ళ హస్బెండ్ వల్ల ప్రాబ్లమ్స్, మనకి ఈరోజు అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది. మ్యాక్సిమం అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది ఈరోజు. ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు. రామాయణంలో ఎలా ఉంటారు, రాముడు భరతుడు, లక్ష్మణుడు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఒక తమ్ముడు లాయరు, ఒక తమ్ముడు వచ్చి అన్నగా అసిస్టెంట్గా, వదిన ఇంట్లో వాళ్ళందరిని చక్కగా పెట్టడము. ఇక్కడ అందరూ అమ్మమ్మలు, అన్ని సీరియల్లో అమ్మమ్మలు కోడలకు ఫేవర్గా ఉంటే ఇక్కడ మాత్రం అమ్మమ్మ కొంచెము రివర్స్గా ఉంది. చూద్దాం, అత్తగారు ఎక్కడన్నా కానీ రివర్స్గా ఉంటారు, కానీ ఈ సీరియల్లో కొంచెం డిఫరెంట్గా అత్త మంచిగా ఉంది. అత్త ఏం చెప్తా ఉంది, నువ్వు నాకు కాఫీ ఇస్తేనే నేను తాగలనమ్మా అనేసి చెప్పడము. అసలు అత్త కోడలు బాండింగ్ కానీ, ఆ కూతురు అమ్మ బాండింగు, ఆ మరిదిలు వదిన చెప్పే మాట వినడము, అసలు భర్త మాట వినడము చాలా డీసెంట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మేనత్తకు ఒక కూతురు ఉంది, ఆ మేనత్త కూతురికి వీళ్ళకు ఎవరికి పెళ్లి చేస్తారు, లేకపోతే మన పోటీ వస్తుందా ఏమనేసి చూడాల్సి వస్తుంది. కానీ సీరియల్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అసలు మార్కెట్ యాడ్ అంటారు, ఏదో వ్యవసాయానికి సంబంధించింది, పల్లెటూరు వాతావరణము చాలా డీసెంట్గా తీసారంటారు అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏమైనా జరగచ్చు. ఈరోజు అన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అయినాయి. క్యారెక్టర్ వైజ్గా మనం మాట్లాడుకున్నామంటే చిన్న తమ్ముడు కొంచెము అమాయకుడు, చాలా మంచోడు. మధ్యలో తమ్ముడు లాయరు, కొంచెము తెలివైనడు చాలా అనేసి. అన్న చాలా కష్టపడాలనుకుంటాడు, కష్టపడి నేను ఏదన్నా సాధించగలను అనేసి అన్న అనుకుంటాడు. అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరూ బాగుంటారు, మా కుటుంబం సంతోషంగా ఉంది అనేసి అనుకుంటా ఉంటారు. బామ్మగారు షుగర్ ఉంది అందుకనేసి కొంచెం కామెడీ కావాలి అనేసి బామ్మగారు అలా ఇలా ఇబ్బందులు పెడతా ఉంటారు, అంటే పంచులేస్తూ ఉంటారు కోడల పైన. ఆ విధంగా అవని గారు ఇంట్లో అందరికీ నా తరపు నుంచి బాగుండాలి అనేసి అవని గారు అనుకుంటా ఉంటారు. ఆ పాప స్కూల్కి పోయేది, ఆ పాప చూసేది, అది క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈరోజు మొత్తము. మళ్ళీ విలన్ ఎలా పరిచయం అంటే, ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న అడిగింది. హీరో వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నారు. ఎలా పెళ్లి చేసుకున్నారు అంటే, ఏదో వర్కర్గా పనిచేస్తా అన్నట్టుంది వీళ్ళ దగ్గర, వీళ్ళ అసిస్టెంట్గానో లేకపోతే ఏదో వీళ్ళ కింద పనిచేస్తా అన్నట్టుంది. అక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మన సినిమాలో జరిగేది కదా. మళ్ళీ ఈరోజు ఆల్రెడీ ఒక ఫైటింగ్ సీన్ కూడా మనం సీరియల్లో చూసాము. ఫస్ట్ రోజే ఫైటింగ్ సీన్ అంటే చూడండి ఎట్లుంటుందో సీరియల్, మీరే అర్థం చేసుకోండి. ఏమో చూద్దాం, ఏమైనా జరగచ్చు. కానీ మన ఛానల్ని అయితే ఫాలో అవుతా ఉండండి. నేను ఇలాంటి జెన్యున్ కంటెంట్ రేపు ఏం జరుగుతుందని కూడా మీకు ముందే చెప్తా ఉన్నాను. నేను అనాలిసిస్ చేసి ఆల్రెడీ మన సీరియల్ రివ్యూలు ఇంతలా ఆదరిస్తాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు అనుకోవచ్చు సీరియల్ కేంద్ర రివ్యూ చేయడం అనేసి. సీరియల్ రివ్యూ చేస్తే కూడా సీరియల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేసి. ఇప్పుడు సినిమాకి రివ్యూ చేస్తేనే వాల్యూ ఉందనుకుంటే సీరియల్ రివ్యూ చేస్తే సీరియల్ నాకు తెలిసి సినిమా ఈక్వల్ టు సీరియల్ అనిపిస్తుంది. అందుకోసం నేను రివ్యూ చేస్తాను. మన ఛానల్లో ఉన్న కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.